పిల్లలారా మీరు బలవంతులు, యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉంటారట. ఎవరైతే క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే మారు మనసులోనికి వస్తారో వాళ్ళు యవన కాలమున పుట్టిన కుమారులు. అలాంటి వారు బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉంటారట. యవ్వనస్తులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫలించేవారుగా ఉండాలి. వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో పెట్టుకోవాలి. సమాధానం తెలుసా? ద బైబుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ కవర్ టు కవర్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం దాకా ప్రతి మాట దేవుని మాటే. అసలు బైబిల్ అంటేనే దేవుని మాట. చాలామంది ఈ లోకంలో ఏమనుకుంటారంటే బైబిల్లో కొన్ని మాటలే దేవుని మాటలు ఉన్నాయనుకుంటారు. లో, ప్రతి మాట దేవుని మాట. ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లెటర్, ఎవ్రీ బుక్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్. ప్రతి పుస్తకము, ప్రతి అక్షరము, ప్రతి అధ్యాయము, ప్రతి పుస్తకము కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి తన భక్తుల ద్వారా రాయబడింది. కాబట్టి ప్రతి మాట కూడా దేవుడి మాటే. ఆ దేవుడి వాక్యమే ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, ఎంతమంది మనుషులు మారినా, ఎవరొద్దన్నా కాదన్నా దేవుని వాక్యం మన దేవుని జ్ఞానాన్ని పంచుతూనే ఉంటుంది, దేవుని చిత్తం బయలుపరుస్తూనే ఉంటుంది. ఆమేన్. బైబిల్ ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. అప్పుడు బైబిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? జనవరి 26 నుంచి స్టార్ట్ చేస్తాను కాదు, ఈ రోజు నుంచి నేను ఇంటికి వెళ్ళగానే మొదలు పెడతాను. మీ గుండె మీద చేసుకోండి. నేను ఇంటికి వెళ్ళగానే వాక్యం చదవటం స్టార్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎవరి ద్వారా వచ్చిందో అతను కూడా బైబిల్ చదివాడు. బైబిల్ ఎవరి ద్వారా వచ్చింది? చదువుటికై నిలుచుండగా ఏంటంట, యేసుక్రీస్తుకి తన వాడికి చొప్పున బైబిల్ చదవడం. మనకు కొన్ని అలవాట్లు ఉండాలి. చెడ్డ అలవాట్లు కాదు నేను చెప్పేది, మంచి అలవాట్లు ఉండాలి. ఎలాంటి అలవాట్లు అంటే నీ జీవితంలో బైబిల్ చదవడం అనేది ఒక వాడికి అయిపోవాలి. మంచి పనులు చేయటం లేదా ప్రార్థన చేయటం అనేది నీకు ఒక వాడికి అయిపోవాలి. దానియేలు ముమ్మారు ఏం చేసుకున్నాడట? ప్రార్థన చేశాడు ముమ్మారు. తన వాడికది, తన వాడికి చొప్పున ఏం చేశాడు ముమ్మారు. నిజానికి అక్కడ ఒక చట్టం రూపొందించబడింది. ఏంటో తెలుసా? ప్రార్థన చేసిన వాళ్ళని సింహభవనంలో తీసుకువెళ్ళి పాడేస్తామని. కానీ అక్కడ దానియేలు భయపడలేదు, కానీ ప్రార్థన చేయటం మానలేదు. తన అలవాటు చేసుకున్నాడు, అలవాటును మార్చుకోలేదు. ఇక్కడ యేసుక్రీస్తు లోకసువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఆయన తన వాడుకు చెప్పిన సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకున్నాడు, వాక్యం చదువుతున్నాడు. మరి యేసుక్రీస్తుకే వాక్యం చదవాల్సిన అవసరం వస్తే నీవు నేను వాక్యం చదవాలా, వాక్యాన్ని పక్కన పెట్టాలా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టనమ్మా, కొట్టలే. ఓకే,
థ్యాంక్స్ అమ్మా, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎక్సలెంట్. మనమందరము చక్కగా దేవుణ్ణి ఆరాధించాం. చక్కగా ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు అందరూ.